సుమన్ టీవీ. వేసవికాలం అనగానే మనందరికీ గుర్తొచ్చేది మామిడి పళ్ళు. మామిడి పళ్ళు మాత్రమే కాదండి, మామిడికాయ పచ్చడి, ముంజలు, ఇంకేంటి రమ్మగారు, వడియాలు, అప్పడాలు, ఇవన్నీ, పనసకాయలు కూడా, పనసకాయలు కూడా, కొబ్బరి బొండాలు. అవును అవును. కానీ నాకు అనిపిస్తుంది రమ్మగారు, వేసవికాలం అంటేనే వేడి అనుకుంటాం, కానీ మామిడికాయ పచ్చడి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త పచ్చడి చేయకపోతే అదేదో లోటు. అంటే ఏటల కాలం ఉంటుంది కదా. అవునవును. సో మీ అందరికి అర్థమైపోయి ఉంటుందండి. నేను రమ్మగారు చక్కగా కూర్చున్నాం ఇద్దరము, మామిడి కాయలు ముందు పెట్టుకొని పచ్చడి చేయబోతున్నామండి. రమ్మగారు మీకు గుర్తుందా, పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం వెళ్ళాం తోటకి వెళ్ళి చక్కగా కూర్చొని అంత యూనిట్ అంతా వెళ్ళి ఎంజాయ్ చేసాం. కానీ ఈ సంవత్సరం ఎండలకి ఉగాది రోజునే టాప్ లేచిపోయింది. అవునవును. భయం వేసి బయట దాకా వెళ్లకుండా స్టూడియోలోనే చేసేస్తున్నామండి. రమ్మగారు ఏం పచ్చడి ఇది? మాగాయ పచ్చడి చేసుకుందాం. మనం ఇంతకుముందు ఆవకాయ చేసాం. ఈ పచ్చడి అనే పదము రోడ్డుతో మన దంచేదాన్ని పచ్చడి అనాలి. అవును, ఇలా వాటిని ఊరగాయ అనే అనాలి. మామిడికాయతో చేసేదానికి ప్రత్యేకమైనది ఆవకాయ. అన్ని పచ్చివే, మామిడికాయలు పచ్చివే, ఆవపిండి, ఉప్పు, కారం, నూనె అన్ని పచ్చివి. రెండోది మాగాయ మహాపచ్చడి అని పద్యం కూడా ఉంది. అవును, మాగాయతోటి ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. మాగాయతోటి మళ్ళీ పచ్చడి చేసుకోవచ్చు, మాగాయని పప్పులో వేసుకోవచ్చు, మాగాయని పెరుగులో కలుపుకొని మాగాయ మిడుసు అంటాం మా వైపు దాన్ని, మిడుసు. దాంట్లో మళ్ళీ చిన్న జీడిపప్పులు తిరగమాత కూడా పెట్టుకుంటాం. అన్నంలోకి చాలా బాగుంటుంది. వర్షాకాలం తినడానికి బెస్ట్ ఆధారం మాగాయ మిడుసు. మనం ఏదైనా చేయొచ్చు. పచ్చడి ఇప్పుడు పట్టుకునేది వేసవకాలం అయినా చక్క సంవత్సరం అంతా వాడుకుంటాం కదా, వర్షాలు పడేటప్పుడు అలా. ఈ మాగాయకి ఏంటంటే ఆవకాయ లాగా కాదు, రెండు రకాలుగా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మొత్తం ఆవకాయ ముక్కలు ఎలా ముక్కలు తరుగుతారో అలాగే టెంకతో సహా ముక్కలు తరిగి ఎండబెట్టుకుంటారు. ఒకటి అలా కాకుండా టెంక వదిలేసి మొత్తం ముక్కలన్నీ చెక్కు తీసేసి ముక్కలు తరుక్కోవటం. టెంకలు కూడా చిన్న టెంకలు అయితే, కాయలు చిన్నవైతే టెంకలతో సహా లేతగా ఉంటది కదా. లేత కాదు, కాయ చిన్నది. నా ఉద్దేశం ముదురుకాయే, సైజు చిన్నది. ఇప్పుడు నేను ఇవి జలాలు తెప్పించాను, జలాలు అంటాం. అవును, ఈ జలాల్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టెంక ఉంటుంది, పల్చటి టెంక. ఇదంతా కండే. ఈ కండు ఉన్న కాయ మాగాయకి మహా బాగుంటుంది. విపరీతంగా ఓట వస్తుంది. మాగాయకి ఓట ఎంత వస్తే అంత రుచిగా ఉంటుంది. ఇందులో మనం ఇది కాకుండా చిన్న రసాలతో పెట్టుకోవచ్చు, పెద్ద రసాలతో పెట్టుకోవచ్చు. చిన్న రసాలు బాగుంటాయి. చిన్న రసాలకి ఏంటంటే పీచు ఎక్కువ ఉంటుంది. అవును, మనం ధ్యాసగా ఇప్పుడు మామూలుగా తెలియదు, కాయ పుల్లగా ఉండటమే తెలుస్తుంది. పెద్దవాళ్ళకి అర్థం అవుతాయి, ఇది కాయ, ఇది పచ్చడి చూడగానే ఈ ఊరగాయకి ఇది అని. అలవాటు లేని వాళ్ళు ఇలా కనుక్కోవచ్చు. ఆ తెల్ల గులాబీలు అది ఒక వెరైటీ కనపడుతుంది, అది ఆవకాయకి చాలా బాగుంటుంది. మాగాయకి స్పెషల్గా జలాలు కానీ, పెద్ద రసాలు కానీ, చిన్న రసాలు కానీ చేసుకోవాలి. ఇందులో పోసే ఉప్పు కూడా మామూలు ఆవకాయ ఉప్పు కంటే కొంచెం ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ ఇలా పెద్దవి తీసుకుంటే, మనం జలాలు కానీ పెద్ద రసాలు కానీ తీసుకుంటే ఉప్పు ఎక్కువ పడుతుంది, వీటికి ఓట ఎక్కువ. చిన్న రసాలకి ఉప్పు తక్కువ పడుతుంది. కొలత ప్రకారం చేసుకోవచ్చు. ఇది పాత రోజుల్లో మా అమ్మ వాళ్ళు పెట్టే రోజుల్లో కొంచెం చాలా మాట్లాడుతాం, కొలతలు మిస్ అవుతారేమో, కొంచెం జాగ్రత్తగా వినండి. 100 కాయలు అయితే ఇవి ఈ సైజు 4 కేజీల ఉప్పు పడుతుంది. కళ్ళుప్పు, రాళ్ల ఉప్పు అంటాక దొడ్డుప్పు, అది పడుతుంది 4 కేజీస్. అక్కడి నుంచి మనం సగం చేసుకొద్దాం. 50 కాయలు అయితే 2 కేజీలు, 25 కాయలు అయితే కేజీ, ఇంకా లెక్క తెలుసు. అంటే 12 కాయలు అయితే అర కేజీ, 6 కాయలు అయితే 1/2 కేజీ పూర్తిగా ఉప్పు పడుతుంది. అవసరమైతే కొంచెం వేసుకోవాలి కూడా, కాస్తా మన ఉప్పు కారం బట్టి కొంచెం పట్టచ్చు. అన్నిసార్లు కాదు, ఒక్కొక్కసారి. ఇదే లెక్క. ఈజీ కొలత ఇంకొకటి చెప్తా. మనం ముక్కలు తరిగేసుకుని ఒక 6 కాయలు, 5 కాయలు, 4 కాయలే తెచ్చామనుకోండి, వాటిని ఏదైనా ఒక పాత్ర తీసుకుని 4 అయ్యేలాగా కొలవండి. ఒక గ్లాసులో పోసుకుందాం. 4 గ్లాసులు లేదా 4 గిన్నెలు, 4 లెక్క పెట్టుకోండి. 4 పెట్టుకుంటే 6 వచ్చినాయి అని అడగద్దు, 6 చేయొద్దు అసలు. 4 అయ్యే పాత్రతోటే కొలుచుకోండి. 4 గనక మనకి ముక్కలైతే ఆ గిన్నెలో 1/2 ఉప్పు, ఇంతే కొలత. బాగుంది, ఈజీ కదా. నువ్వు 6 అయ్యాక దీన్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి, ఎట్లా కౌంట్ చేయాలి లేదు. చిన్న గ్లాస్తో 6 గ్లాసులు అయినా అనుకోండి, కొంచెం పెద్ద గ్లాస్ తీసుకుని 4 గ్లాసులు చేయండి. మీకు ఇంకా ఉప్పు మీద అనుమానం ఉండదు. కారం కూడా సేమ్, 1/2 గిన్నె. అదే గిన్నెతో ఏ పాత్రతో కొలిచామో దాంట్లో సగం ఉప్పు, సగం కారం. 4:1/2 and 1/2. ప్రాసెస్ ఒకసారి చెప్పండి. దీన్ని చక్కగా చెక్కులు తీసేయటం. మొదట కాయలు శుభ్రంగా కడగండి, బాగా నాననివ్వండి నీళ్లలో. నానాక ఇది శుభ్రంగా తుడిచేసి, తడి మాత్రం ఉండకూడదు, మీ చేతులు శుభ్రంగా ఉండాలి. వీలైతే తలకి ఏదైనా గుడ్డ లాంటిది కట్టుకోండి. మాగాయ ఏంటంటే ఎండబెడతాం. ఆవకాయలు అన్నీ పచ్చివి కదా, మాగాయలో ఎండిన మామిడికాయ ముక్కలు, వేయించిన మెంతులు, వేయించిన ఆవాలు, తిరగమాత నూనెలో కూడా మనం నూనెను కూడా కాచి వేసుకోవాలి. అన్ని కాచినవే అంతే.
ఇగో చెక్కు తీసేయటం మొదట చిన్నప్పుడు ఆల్చిప్పలతోటి చెక్కు తీసేవాళ్ళు జయ. ఆల్చిప్పలు సముద్రంలో దొరికే ఆల్చిప్పలు అంటే టింగ్ టింగులు కాదు, చెరువుల్లో ఉంటాయి, అరిచే ఎంత ఉంటాయి. వాటిని ఇట్లా నేల మీద అరగదీస్తారు. అరగదీస్తే మధ్యలో హోల్ పడుతుంది కదా, హోల్ పడుతుంది. ఆ హోల్ పట్టించి తీసేవాళ్ళు. నాకు అరగదీయటము తెలుసు, ఆ హోల్ ఉన్న దాంతో చెక్కు తీయటం కూడా చేశాను చిన్నప్పుడు నేను. అప్పుడు పీలర్లు ఉండేవి కాదుగా. మా అక్కయ్య మద్రాసు వెళ్ళినప్పుడు ఒక పీలర్ తెస్తే, అబ్బో అది చాలా అద్భుతమైన వస్తువు. కింద 3-4 ఇళ్ల వాళ్ళం ఒకే పీలర్ వాడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కో ఇంట్లో 1 డజన్ పీలర్లు ఉంటున్నాయి. ఎక్కడ కనపడితే అక్కడ కొనుక్కొచ్చేస్తుంది. మనిషికి ఒక పీలర్ ఉంటుంది. అదే కదా. అమెరికా చెక్కు తీసేసాం కదా, ముక్కలు తరిగేసుకుందాము. మీ కత్తిపీట ఉంటే చాలా హాయిగా ఉంటుంది, లేకపోతే ఇక మరి చాకు తోటి తరుక్కోవాలి. చిన్న కాయలు అయితే ఇట్లా తిరిగేస్తాం. చిన్న కాయ అయితే, ఈ కాయలు పెద్దవి కదా, కండ లోపల ఉండిపోతుంది. అందుకని దీని మెథడ్ ఏంటంటే మన మామిడి పండు కోసుకున్నట్టు ఏ ముక్క కా ముక్క కోసేసుకోవాలి. ఓకే, దీన్ని సగం చేసామా, దీన్ని ఇట్లా కొంచెం కోసగా కొంచెం పల్చటి ముక్కలు. చిన్నప్పుడు పెద్ద పెద్ద ముక్కలు తరిగేవాళ్ళని చేయ, ఇప్పుడు ఏమిటో మరి అలా ఇలా అలవాటు చేసేసుకున్నాను నేను. చిన్న ముక్క, మీడియం సైజు ముక్కలు. వేస్ట్ కాదు రమ్మగారు, తినేస్తాం. అవును, అది కూడా ఉంటుంది. మీడియం సైజు ముక్కలు తరుక్కోండి, ఎందుకంటే దీని కండజుడి ఎంత మందంగా ఉందో. మంచి కాయలు చాలా బాగున్నాయి. చిన్నకాయ అయితే కత్తిపీటకి పట్టించి తరిగేసుకోవటమే. కాయలు పెద్దవి కదా ఇవి. చాకు ఉండి చాకుతో అలవాటు ఉంటే కొంచెం అలాగా. చాకులు మామిడికాయ ముక్కలు తరిగాక పదునెక్కిపోతాయి, షార్ప్ అయితే. ఇప్పుడు ఇది కూడా నేను ఆల్రెడీ తరిగాను కదా ముక్కలు, అందుకని మంచి కర్ర సర్రమంటుంది చూడు. ఇలా ఉంటే ఎండుతాయి బాగా. ఇది ఎండ పెడతాం కదా. ఇందులో ఇంకో రకం ఉంది జయ, పచ్చి మాగాయ అంటారు. అప్పటికప్పుడు 2 పూటల్లో. ఇప్పుడు ఈ మాగాయ ఏంటంటే నిలువ పెట్టుకోవాలి కదా. అవును, ఇది మనం ఎండబెట్టాలి, కలపాలి. ఎన్ని రోజులు ఎండ పెట్టాలండి? 2 రోజులు. హైదరాబాద్ లాంటి చోట అయితే 1 రోజే చాలు చేయ. మనం వచ్చి ఇతరత్ర ఊళ్ళల్లో సముద్ర తీరాలు నదీ తీరాలు ఉన్న చోట 2 ఎండలు పెట్టాలి. ముక్కలు కొంచెం గలగల్లాడాలన్నమాట. ముక్క గలగల్లాడితే బాగుంటుంది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి? రెండో పద్ధతి ఏంటంటే ముక్కలు తరిగేసి వీటిని ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టడం అంతే. తర్వాత ఉప్పు కారం మిగిలినవన్నీ కలిపేసుకోవటం. ఉప్పు కలిపి ఎండలో పెట్టడం, తర్వాత కలిపేసుకోవటం. ఇది ఏంటంటే ఈ ఎండు మాగాయ మనకి సంవత్సరం 2 ఏళ్ళు ఉంటుంది. అవును, ఎంత నిలవన్న 3 ఏళ్ల పాత మాగాయను కూడా మనం పెరుగులో కలుపుకోవచ్చు. జబ్బు చేయదు. మాగాయ నిలవన్న కొందికి మంచిది. ఈ అప్పటికప్పుడు కావాలి మనకి మాగాయ రుచి, అప్పుడు అట్లా చేసుకోవచ్చు అన్నమాట. చిన్న కాయ కనుక అయితే మనం ఇంకోటి ఉంది, టెంకలు కూడా వేసేసుకోవచ్చు పచ్చళ్ళు. మాగాయ టెంక మంచి రుచి, బాగా ఊరుతుంది కారంలో. ఇగో ఇలా ఈ గుజ్జు గుజ్జుగా ఉండే వాటి వల్ల ఈ పచ్చడి మెత్తగా వస్తుంది అన్నమాట. మధ్యలో చిన్న ముక్కలు పడిపోతాయి కదా ఇవన్నీ. ఇది గీరేసి పచ్చడి పెట్టుకుంటాం మనం. జయ, ఇదిగో ముక్కలు తరిగేసాను చూడు. అవును రమ్మగారు. ఇలా పల్చగా చిన్నగా. ఒకవేళ మీకు చిన్నకాయ అయితే కనుక మనం ఫుల్ టెంక కూడా వేసుకోవచ్చు. మేము అట్లా వేసేవాళ్ళం ఇది వరకు. క్రమంగా ఆ పద్ధతి మానేసాం. ఎక్కువ రోజులు ఎండబెట్టటాలు అవి మన వల్ల కాదు. ఇంట్లో ఉండటానికి 1 రోజు చూసుకుంటాము అంతే. ముక్కలు మనం ఇందాక చెప్పే కదా కొలత. ఏదైనా ఒక డబ్బా, ఒక పాత్ర తీసుకోండి, ఇది తీసుకుందాం. దీంతో 4 అయితే దీంతో హాఫ్ ఉప్పు వేస్తే సరిపోతుంది. చూద్దాం ముక్కలు ఎన్ని ఉన్నాయో. ఓకే అండి. ఇన్ని కాయలు లేవనుకో, అప్పుడు మనం గ్లాస్ కొలతే పెట్టుకోవచ్చు. ఆవకాయ ముక్కలు ఈవెన్గా అట్లా రావాలి కదా. దీనికి ఇలాగ పెద్దది చిన్నది అలా ఉండొచ్చు అన్నమాట. కరెక్ట్గా చేసి వచ్చినాయి రమ్మగారు. అందాజుగా చేశాను. ఇంట్లో నేను చేసినవేమో కొంచెం పెద్ద డబ్బాడైనాయి. ఇవి ఒక రవ్వ, ఇగో 4. ఇప్పుడు మనం మొదట చెప్పుకున్నట్టే ఇందులో సగం ఉప్పు వేస్తే సరిపోతుంది. ఓకే, మీరు ఏ పాత్ర అయినా పెట్టుకోండి, ఇదే లెక్క. ఇంకా కాయల కొలత ఏ కాయలకి ఏమిటి ఇలా ఏం అనుకోకర్లా, ఆలోచించక్కర్లా, వేసేసేయచ్చు. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే కాయలు మంచి పుల్లగా ఉంటేనే మాగాయకి బాగుంటుంది. పులుపు లేని కాయ మాగాయ ఎంత రుచించదు. ఒక పెద్ద స్పూన్ పసుపు. అబ్బా, పసుపు వాసన బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఇది టాటా సాల్ట్ అవి వాడబోకండి. ఊరగాయలకి ఎప్పుడు కూడా రాళ్ల ఉప్పు, సముద్రపు ఉప్పు తెప్పించుకోండి. తర్వాత దాన్ని ఒకవేళ మనకి ఇట్లా మెత్తడిదే ప్యాకెట్లు దొరుకుతున్నాయి, అవి వాడుకోవచ్చు. లేదా రాళ్ల ఉప్పు తెచ్చి కొంచెం ఒక పూట ఎండమొహం చూపిస్తే
పొద్దున పూట ఎండలో పెట్టామనుకో మధ్యాహ్నం గ్రైండ్ చేసుకుంటే మనకు కావాల్సిన కొలతకి వచ్చేస్తుంది. ఓకే. ఇంకా కొంచెం పడుతుంది. ఒక్క రవ్వ చేత్తో ఒక స్పూన్ ఎక్స్ట్రా పడినా అంత కంగారు లేదు. చిన్న రసాలకు మాత్రం హాఫ్ కి మించి ఒక నలకంత కూడా వేయద్దు. ఇది పులుపు ఎక్కువ ఉంటాయండి. పులుపు ఎక్కువ, ఊట ఎక్కువ వస్తాయి. మనం మాగాయ ముక్కలు ఎండిపోయాక అప్పుడు ఉప్పు చూసుకుని ముక్కలు ఉప్పగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉప్పు తక్కువ అనిపిస్తే అప్పుడు పోసుకోవచ్చు. ముక్కలు ఒకసారి పసుపు ఉప్పు కలిసేలాగా గుచ్చెత్తండి. చాలా శ్రద్ధ వహించవలసిన 2 విషయాలు ఏంటంటే పాత్రలు కానీ చేతులు కానీ తడి ఉండకూడదు. తడి ఉందంటే వస్తువు పాడైపోతుంది. ఇట్లా మరీ పెద్దదిగా ఉందనిపిస్తే ఓ ముక్క విరిచేయండి, ఏం కాదు, బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు ఈజీగా ఉంటాయి. అవును. అంతా ఈవెనింగ్ ఎలా వస్తాయి రమ్మగారు? అంటే ఈ ముక్కలు రావు. మనం అవి ఆవకాయ ముక్కలు అయితే అలా. ఇంట్లో ఇప్పుడు ప్రతి సంవత్సరం పడుతున్నారండి, సేల్ అవుతుందా? అందరిళ్లలోనూ అవుతాయి. మేము మాగాయ ఒకళ్ళం పెట్టుకోవటల్లా. ఎందుకంటే మాగాయ అందరూ తినరు ఇంట్లో. కొంతమంది మగవాళ్ళు తినని వాళ్ళు ఉంటారు. ఒకళ్ళిద్దరం కలిసి పెట్టుకుంటున్నాము. అక్కలు ఎవరైనా పెడితే వాళ్ళు ఇచ్చిన ఒక సీసా మాగాయ, నేను పెట్టింది ఎవరికైనా ఇంకో 2 సీసాలు అట్లా. మాగాయ కావాలి జయ. మాకు వర్షాకాలం అంతా ఆవకాయ వేసుకోము, మేము ఎక్కువగా మాగాయే వేసుకుంటాం. ఇందులో ముట్టుకునేసరికి చూడు ఎట్లా నీరు నీరు వచ్చేస్తాం చూసావా. దీన్ని స్టీల్ పాత్రలో ఉంచబోకండి, పాత్ర పాడవుతుంది. కోసమే మనం పెట్టుకున్నాం. జాడీలో కానీ లేదా గట్టిది ఫుడ్, మీకు మన ఏమంటారు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అనుకుంటే మొదటి 3 రోజులే, అంతకంటే నిలవ పెట్టక్కర్లా. ఇది ఊరి మనకి ఊట ముక్కలు సెపరేట్గా అవుతాయి. ఇప్పుడు మనం ముట్టుకోగానే ఇగో నా చెయ్యి ఎంత తడితడిగా కనపడుతుందా. 3 డేస్ అంటే ఇవాళ ఏం వారం చేయ? సోమవారం అండి. సోమవారం కలిపామనుకోండి, సోమ మంగళ లేదు బుధవారం పొద్దునో మధ్యాహ్నమో ముక్కల్ని తీసేస్తే మనము ఊట సెపరేట్గా కనపడుతుంది. ఇగో ఇప్పుడే వచ్చేస్తాం. ఇట్లా పిండితే జ్యూస్ సెపరేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇగో ముక్కలు ఊట విడివిడిగా ఎండబెట్టుకోవాలి. ముక్కల్ని ఏదైనా పెద్ద ప్లాస్టిక్ కవర్ కానీ లేదా పాత చీర ముక్క ఏదైనా పాతలు టవల్, పెద్ద టవల్ ఎండలో పరిచేసి ముక్కల్ని విడివిడిగా పెట్టి ఎండనివ్వండి ఒక రోజు. ఈ ఊటని ఎక్కువ ఎండలో పెట్టకూడదు, ఒక 2 అవర్స్. ఓకే. ఊటను కూడా ఎండబెట్టాలి. ఆ ఊటను ఏదైనా పాత్రలో పోసి, గ్లాస్ బాటిల్స్ పెట్టపోకండి, ఎండలో పెడితే పగులుతాయి. స్టీల్ పాత్రలో పెట్టుకోవచ్చు. లేదా ప్లాస్టిక్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ చూడండి, పిచ్చి ప్లాస్టిక్లు కాకుండా కొంచెం ఖరీదైనది ఈ పని కోసమే. లేదా మీ దగ్గర లావోపాలా కానీ ఏరా కానీ అలాంటి కంపెనీస్ ఉన్న మందపాటి గాజు పాత్రలు ఉంటాయి, అందులో పోసి ఊటని 2 గంటలు ఓకే మంచి ఎండలో, వీటిని ఒక రోజంతా హైదరాబాద్లో అయితే, విజయవాడ కాకినాడ అలాంటి ఊళ్ళలో అయితే కనుక వైజాగ్ ఆ వైపు 2 రోజులు ఎండబెట్టాలి. ముక్కలు కొంచెం గలగల్లాడితే బాగుంటాయి. ఇక మొత్తం ఉప్పు వచ్చేసింది. చేతికి గ్లౌజులు వేసుకోవటము అలాంటివన్నీ మీ ఛాయిస్లు అండి, అన్నీ మీ ఇష్టం. నేనైతే చేయనట్లా. ఎండబెట్టేటివే. ముందు వీటిని డబ్బాలో పెట్టడం, 3 రోజులు, 2 పూర్తిగా 2 నిద్రలు చేయాలి ఇవి. ఓకే. ఇవాళ రాత్రి రేపు రాత్రి, ఎల్లుండి పొద్దున్న తీసేసి ఎండబెట్టేసేద్దాం. ఎండబెట్టాక ఏం చేయాలో చూద్దాం. ఇదిగో మాగా ఎండిపోయిన ముక్కలు చేయ. అవును రమ్మగారు. ఇవి ఏంటంటే పొద్దున కరకరలాడుతున్నాయి, డబ్బాలు పోసి పట్టుకొచ్చాను కదా. ఇవి మూత పెడితే మాయిశ్చర్ వస్తుంది, తడొస్తుంది వాటిలలో. మనం మొన్న బాగా ఒకరోజు పూర్తిగా ఎండిచ్చాను, పొద్దున వాళ్ళు 2-3 గంటలు ఉన్నాయి. ఇక ముక్కలు ఇట్లా అయిపోతే చాలు. మీకు ఇది ఏం చేసేవాళ్ళంటే ఇదివరకు బాగా టంగుగా అసలు ఇలకర్చుకుపోయేవి ముక్కలు, డ్రైగా అయిపోయి ఎక్కువ నిలవ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం 1-6 నెలలు మించి ఏం ఉంచుకోవటం లేదు. ఇదివరకు ఎక్కువ నిలవ ఉండటం కోసం బాగా ఎండబెట్టేవాడు. ఇదిగో ఊట, దీనికి ఈ కాయలకి ఊట ఎక్కువ వస్తుందని చెప్పాను. ఈ ఊటను కూడా ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ముక్కలు పక్కన పెడతాం. మొదట ఇందులో మనం ఎంత ఉప్పు వేసామో అంత కారం పోసి కలిపేస్తాం. దీంట్లో తిరగమాత పెట్టుకుంటాం. ఓకే. రెండోది ఇంకోటి ఏం చేస్తామంటే, ఒక 4 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు ఓకే వేయించి, కొంచెం ఇంగు కూడా వేసి వేయించేసి దాన్ని మెత్తగా నూరేస్తాం నున్నగా. అది కలుపుతాం. దీనికి అద్భుతమైన రుచిని ఇచ్చేది ఏంటంటే మెంతులు ఆవాల పిండి. మెంతులు ఆవాలు నూనెలో వేయించవచ్చు, విడిగా కూడా వేయించుకుని పొడి చేసుకోవచ్చు డ్రైగా. నా స్టైల్ ఏంటంటే నేను నూనెలోనే వేయిస్తాను, నాకు అది నచ్చుతుంది. అది కలుపుకోవటం, తిరగమాత పెట్టి అప్పుడు ఈ ఊటలో ముక్కలు కలిపేసి మాగాయ పచ్చడి సిద్ధం. అంతే. దాన్ని డబ్బాలో పెట్టుకోండి. ఒక వారం 10 రోజుల పాటు ఊరనిస్తే అప్పుడు ముక్కలు బాగా కారం పట్టి ఒక వారం తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఓకే. తిరగమాత పెట్టుకుందామా? పెట్టేద్దాం. మన ముక్కలు ఊట కారము సిద్ధంగా ఉన్నాయి. ముందు ఏం చేద్దామంటే కొంచెం నూనె చుక్కు వేసుకుని మెంతులు ఆవాలు వేయించుకుందాం జయ. ఓకే. ఒక పెద్ద టేబుల్ స్పూన్, మన ముక్కల్ని బట్టి. ఇప్పుడు మనం చేసినవన్నీ 5-6 కాయలు కదా, సుమారుగా ఒక ఎన్ని ముక్కలు అయినాయి అనుకో, ఒక పెద్ద స్పూన్లు
2 స్పూన్లు మెంతులు అలా అనుకో. తర్వాత 1 స్పూను ఆవాలు. ఇవి మెంతులు ఆవాలు ప్రపోర్షన్లో చిన్న తేడాలు చేసుకోవచ్చు అండి. కొంతమందికి ఆవ వాసనే ఇష్టంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేయొచ్చు, మీరు ఆవాలు ఎక్కువ వేసుకుని మెంతులు తక్కువ వేసుకోవచ్చు. మెంతు వాసన ఇష్టమైన వాళ్ళు మన ఇష్టం, మెంతులు ఎక్కువ ఆవాలు తక్కువ. ప్రధానమైనది మాగాయకి మెంతులే ఎక్కువ రుచి అండి ఆవ కంటే. మీ ఇష్టం, చాయిస్ మీది. ఇందులో మా ఇంట్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం చేస్తారు. ఒకవేళ ఇంగువ, పాల ఇంగువ అని దొరుకుతుంది, చిన్న రాళ్ళు లాగా ఉంటుంది. అవునవును. మన దగ్గర ఆ రాళ్ళ ఇంగువ ఉంటే అది ఇందులో పడేసేయండి. రాయి ఉంటే చిన్నదంత రాయి మొత్తం కలిపి నూరు వేసుకుంటాం, సరిపోతుంది. వేగిపోయినాయి చూడు. ఇది ఏదైనా విడికి పళ్ళెంలో తీసి చల్లారి పెట్టుకోండి. ఇది నూరేసి ఇందులో కలుపుకోవాలి మనం. ఇప్పుడు చల్లారి ముద్ద చేసే లోపల మనం తిరగమాత పెట్టేసుకుందాము. ఓకే. ఇది ఇంచుమించుగా మనం సగం సగం పోసాం కదా, అంటే ఏ పాత్రతో 4 చేసామో 4:1/2 కదా, హాఫ్ కంటే కొంచెం తక్కువ నూనె పోసుకుంటే సరిపోతుంది. ఓకే. అరా పూర్తిగా పోయక్కర్లేదు. ఆవకాయలో పోసినంత నూనె మాగాయకి పోయాం. నూనె కాగిపోయింది. ఓ పెద్ద స్పూన్ మెంతులు వేద్దాము. ఓకే. మాగాయ తిరగమాతలో మెంతులు కూడా ఒక వారం 10 రోజులు పోయేసరికి ఊరిపోతాయి, భలే బాగుంటాయి. మెంతులు రంగు మారాక ఆవాలు వేసుకుందాం జయ. ఓకే. ఎందుకంటే మెంతి వేగడానికి సమయం పడుతుంది. ఆవాలు తొందరగా, ఆవాలు కొంచెం తొందరగానే వేగుతాయి. రెండోది మెంతి పూర్తిగా వేగితే గానీ చేదు జావదు, అందులో చేదు ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నాయనుకో చేదుగా ఉంటాయి. అదే దాని రుచి పూర్తిగా ఔషధ గుణం బయటికి రావాలన్నా, రుచి రావాలన్నా వేగాలి. అందుకని తిరగమాతలో చివరికి మెంతులు వేసుకోవడం చాలా బ్యాడ్ ప్రాక్టీస్, ఆ పని చేయకూడదు. ఫస్ట్ అది వేయాలి, ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. మెంతుల తర్వాత ఆవాలు చిటపట్లాడాకే పప్పులు. ఓకే. పప్పులు ఆవాలు కలిపి వేయటం కూడా బ్యాడ్ ప్రాక్టీస్, ఎందుకంటే ఆ పప్పుల కంటే ఆవ పగలాలి. అందు లోపల ఉంటుంది కదా గింజ, దాని పప్పు, దాంట్లోంచి టేస్ట్ ఆయిల్ రిలీజ్ అవ్వటం అందులోంచి. ఇక ముదురు వేపు వచ్చేసినాయి. ఇప్పుడు ఆవాలు వేసేద్దాం. ఓ స్పూనున్నర ఆవాలు వేస్తే సరిపోతుంది. ఆవాలు చిటపట్లాడనిచ్చి అప్పుడు కాస్త కరివేపాకు కడిగి ఆరబెట్టుకోండి, ఇది వాడుకుందాము, బాగుంటుంది. కొంచెం ఎండుమిరపకాయలు, ఈ మాగాయలో ఊరిన ఎండుమిరపకాయ కూడా మంచి రుచిగా ఉంటుంది. సన్నావాలు తీసుకోకండి, బొంతావాలు తీసుకుంటే తిరగమాతలకి బాగుంటుంది. సన్నావాలు ఇలా వేయగానే మొత్తం అన్ని మన మొహం మీద. అవును. ఇప్పుడైతే ఎల్జీ ఇంగు వాడుతున్నామండి, కానీ మీరు అలాంటిది ఏదైనా, అంటే మన ఇది ఉంటుంది కదా పాల ఇంగు లాంటిది వాడుకుంటే బాగుంటుంది. ఇక మిరపకాయలు వేద్దాము, ఇంగు వేసేద్దాం. మరి కాస్త వేయచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకునే చాయిస్ మీకుంటే వేసుకోవచ్చు, కానీ మాగాయలో వెల్లుల్లిపాయలు బాగుండవు, ఆవకాయలో బాగుంటాయి, అంత టేస్ట్ అనిపించవు, నిలవ పడిపోతుంది కదా. స్టవ్ ఆపేసేద్దాం జయ. వేగిపోయినాయి. స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టి కరివేపాకు వేసేద్దాం. పొయ్యి మీద నుంచి తిరగమాత దించి పూర్తిగా పక్కన పెట్టేసేయండి. ఎక్కడైనా ఫ్యాన్ గాలి తగిలే చోట, గాలి తగిలే చోట పెడితే అది ఆరిపోతుంది. ఈ లోపల దాని సంగతి వదిలేసి ఇక్కడ పని చూద్దాం. రైట్. మెంతులు ఆవాలు వేయించాం కదా, అది గ్రైండ్ చేసేసాం, అది కలిపేద్దాం ఇందులో. చిన్న మిక్సీ జార్ ఉంటే వేసుకోండి, లేదా రోట్లో నూరుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కారం చెప్పే కదా మనం కొలత ప్రకారం హాఫ్. ఉప్పు ఎంత వేసామో కారం అంతా వేసేసుకోవాలి. అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకో చారెడు నూనె, పచ్చి నూనె పడదు ఇందులో, కాచి పోసుకోవాలి. మనకి మరీ టంగుగా ఉందనుకో పచ్చడి, కొంచెం మరి కాస్త నూనె పోసుకుంటే సరిపోతుంది. రామగారు, ఈ తాలింపు వేసాం కదా, దాన్ని ఇందులో కలిపేసుకుందాం. మీకు పిండి పోపు దినుసులు ఈ రెండు కనపడకూడదంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ వేస్తేనే బాగుంటాయి. మళ్ళీ మామిడికాయ ముక్కలు, ఈ ఉప్పు, మళ్ళీ కారం, నూనె కలిసేసరికి పచ్చడి ఈ టంగుతనం ఉండదు. అవును, కొంచెం వదులు వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలు పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో రెడీమేడ్ కారాలు, రెడీమేడ్ ఆవపిండి, టాటా సాల్ట్ లేదా ఈ అన్నపూర్ణ సాల్ట్లు వస్తున్నాయి కదా, బొచ్చటి సాల్ట్, బోల్డ్ రకాలు. అవును,
ఏవి కావాలంటే అవి కలుపుకోవచ్చు మన ఇష్టం. కానీ హోమ్ మేడ్ వస్తువు ఎప్పుడు బాగుంటుంది. అందులో ఇవి నిల్వ ఉండాల్సినవి కదండి. అవును. ఇప్పుడు ఇవాళ చేసుకుని రేపు తినేయం, ఉంచుకుంటాం కదా, 1 సంవత్సరం 2 ఏళ్ల పాటు ఉంచుకుంటాం. ఏడాది పాటు ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మరుసటి సంవత్సరం కాస్త మిగిలిన దీన్నేమి ఆవకాయ అయితే తినలేం మరుసటి సంవత్సరానికి. కానీ మాగాయ నిల ఉంటే దాంట్లో నేను చెప్పే కదా 2-3 ఉపయోగాలు. అవును అవును. మజ్జిగ పులుసులో వేసుకోవచ్చండి మాగాయ. మజ్జిగ పులుసులో మహా బాగుంటుంది. తర్వాత ఏమో ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది ఏం చేస్తున్నారంటే చింతపండు వాడకుండా మామిడికాయ వేసి పులుసు చేసుకుంటారు. వాళ్ళు పాత మాగాయ అంటే అది కొంచెం పడేసుకుంటే పులుపు వచ్చేస్తుంది, సరిపోతుంది. ఒకవేళ మీకు నూనె కావాలనిపిస్తే ఒక 2-3 రోజులు అయ్యాక మళ్ళీ సెటిల్ అవుతుంది. ఇది మనం మూత పెట్టాక ఇది ఇట్లా ఓపెన్ గా ఉంటే ఇలా డ్రైగా ఉంటుంది. మూత పెట్టేసరికల్లా మెల్లిగా ఈ ముక్కల్లో ఉన్న మాయిశ్చర్ రిలీజ్ అయిపోతుంది, లూజ్ గా అయిపోతుంది. చూసుకుని కావాలంటే ఒక చారెడు నూనె కాగబెట్టి బాగా మరగనిచ్చి ఒక చిటికెడు ఇంగు వేసి ఆ చల్లారనిచ్చి పోసుకుంటే సరిపోతుంది. ఇంకో చెయ్య మన ఎండు మాగాయ రెడీ అయిపోయింది. మేము ఎండు పండు అనం, మాగాయనే అంటాం. ఇప్పుడు పచ్చి మాగాయ పెట్టుకునే విధానం చాలా మంది చేస్తున్నారు కాబట్టి అవును, నేను ఏం మాగాయ అంటే ఎండు మాగాయ అని చెప్పాల్సి వస్తుంది. సో సమ్మర్ స్పెషల్ చేతిలో చిన్న పిసర్ పెడతాను చూడు. సమ్మర్ స్పెషల్ ఎండు మాగాయ మంటగా ఉంది. మొదటి రోజు మంటగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఊరాలి కదా. ముక్కల్లో ఉన్న పులుపు అంతా అవును కారంలో ఉన్న కారం ముక్కల్లోకి వెళ్ళాలి. ఒక 4-5 రోజులు ఉంటే సరిపోతుంది, అప్పటికి సెట్ అవుతుంది. 10 రోజుల తర్వాత తినడానికి రెడీగా ఉంటుంది. తిరగేసుకోవాలి దీన్ని 4 రోజులు 10 రోజులు పట్టిద్ది రమ్మగారు. 10 రోజులు ఉంటే ముక్కలు బాగా కలుస్తాయి. అవునవును, కారం పీల్చుకుంటాయి, ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కరివేపాకు ధారాళంగా వేసుకోవచ్చండి, ఏం భయం లేదు. అవును, దాన్ని మనం కడిగారు పెట్టుకోవాలి. మూకుడులో వేసినప్పుడు పూర్తిగా టపటపలాడిపోవాలి, అది అంతే. మరిగే దాంట్లో వేస్తాం. మీరు చూడండి కొంచెం టేస్ట్ ఒక్కసారి, ఇంకా మళ్ళీ చేయి పెట్టరు కదా, అట్లా అయిపోయింది కదా అంతా. సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. కారం సరిపోయింది, ముక్కల్లో ఉప్పు ఉంది. సో కొత్తగా చేసే వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్పారు రమ్మగారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, కొంచెం అవకాశం ఉంటే వాటిని నివృత్తి చేయండి మీరు, ఎందుకంటే పచ్చడికి సంబంధించింది కదా రమ్మగారు. ఓకేనా? ఇప్పుడు ఇవి 6 కాయలతోటి ఇంత పచ్చడి వచ్చింది. ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుందండి. మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే తల వెంట్రుక తగలనివ్వద్దు. నెంబర్ 1. మేము మాట్లాడుతూ చేస్తున్నాం కానీ సాధ్యమైనంత నోరు మూసుకుని చేయాలి. మాకు ఇంకా తప్పదు కాబట్టి మాట్లాడతాం. తడి చేతులు పొరపాటును కూడా పెట్టద్దు. సీసాల్లో ఈ బాటిల్లో పెట్టుకోండి. సీసాల్లో పొరపాటును కూడా స్పూన్లు వదిలిపెట్టద్దు. ఎస్, అంతే. రైట్, డెఫినెట్గా మీరు అంతా కూడా ట్రై చేయండి. ఓకే రమ్మగారు. ఓకే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.